రక్షణ పొందాలి. దేవుని ఎరక్క ముందు ఉన్నటువంటి శరీర కార్యాలు, శరీరం పైన క్రియ చేయకుండా ఉంటే శరీర కార్యాల్లో రక్షణ. దేవుణ్ణి ఎరక్క ముందు ఉన్నటువంటి శరీర కార్యాలు, దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆ శరీర కార్యాలు శరీరం పైన చోటు లేనప్పుడు శరీరానికి రక్షణ. ఆమేన్. ఆత్మకి రక్షణ. ఆత్మకి రక్షణ ఏంటంటే ప్రియులారా, తలంపుల్లో ప్రభువుని ఎరక్క ముందు ఉన్నటువంటి విషయాలు ప్రభువుని ఎరిగిన తర్వాత వాటికి చోటు ఏమిటి అంటే ఆత్మకి రక్షణ. మనం రక్షణ పొందామని మనం చెప్తే ఇక్కడ ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుడి గురించి సాక్షిగా వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన దేవుడు పరిశుద్ధుడని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నేను సత్యముకి సాక్షిగా వచ్చానని యేసుక్రీస్తు వారు దేవుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అదేవిధంగా ప్రియులారా, సత్యము మనం ఒప్పుకోవాలి. సత్యము ఉన్నటువంటి మనము, సత్యము ఉన్నటువంటి మనిషి సత్యముని ఒప్పుకొని సత్యముని సేకరించి సత్యములో కనిపిస్తే అప్పుడు ప్రియులారా మనం చేసిన ప్రార్థన స్థిరపరచబడి మనము వెలుగులో ప్రకాశిస్తాము. మన పైన వెలుగు ప్రకాశించద్ది. ఆమేన్.